హాయ్ అండి. ఇదొచ్చేసి మంగళవారం నాడు వీడియో అయితే తీశానండి. మధ్యాహ్నం భోజనంలోకి ఏమేమి చేశానో ఈరోజైతే చూపిస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ బెండకాయల్ని ఫ్రై అయితే చేస్తున్నానమాట. కొద్దిగా ఆయిల్ వేసుకొని బెండకాయ ముక్కలు వేసుకొని మూత అయితే పెట్టుకున్నానండి. తర్వాత ఇంకో స్టవ్ ఆన్ చేసి బియ్యం అయితే కడిగేసి ఆల్రెడీ 5 మినిట్స్ ముందు అయితే నానబెట్టుకున్నానండి ఎసరు పోసేసి. సో బియ్యాన్ని అయితే స్టవ్ అయితే ఎక్కిచ్చేసాను. ఈలోగా బెండకాయ ముక్కలు అయితే ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఇందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి ఫ్రై అయిన తర్వాత వేయించి పక్కన పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలను వేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు, వెల్లుల్లి కారం వేసి మంచిగా మిక్స్ చేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీ బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. ఇది చారు, రసం, సాంబార్ అలాంటి వాటికి చాలా బాగుంటుంది. సో ఇక్కడ అన్నం కూడా ఉడికిపోయిందండి. దీన్ని అయితే లిడ్ పెట్టేసి చిన్న మంట పెట్టేశాను. అండ్ ఈరోజు వచ్చేసి ఇంకో కర్రీ కూడా చేశానండి. ఇది మార్నింగ్ చేశాను. ములక్కాయ కోడిగుడ్డు పులుసు అయితే చేశానండి.